రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఇందులో టాప్ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లుగా మనకి ఇట్టే అర్థమవుతోంది. ఈ క్రమంలో 25 మందికి పైగా మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారనే ఆరోపణలతో ప్రముఖ సెలబ్రిటీస్ అయిన హీరో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగాళ్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు యాంకర్స్ అయిన శ్యామల, శ్రీముఖి, రీతు చౌదరి, విష్ణుప్రియ, యూట్యూబర్ వర్షిణిపై కూడా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే 11 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక బెట్టింగ్ యాప్ల భరతం పట్టేందుకు పోలీసులు రంగంలోనికి దిగడంతో అటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సైతం పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయినట్లు పోలీసులు వివరాలు వెల్లడించారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తీగ లాగితే డొంక కదిలినట్లుగా పరిస్థితి తయారైంది. టాలీవుడ్ కి సంబంధించి ప్రముఖమైన సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్ కేసులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా మరికొంతమంది యాంకర్స్ పై కూడా పలు కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు విష్ణుప్రియ చేరుకోగా మరికొంతమందిని కూడా పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. మరికొంతమంది ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ కూడా వస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి హైదరాబాద్ నుండి మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఈ బెట్టింగ్ యాప్ కి సంబంధించి పడతం పట్టడానికి పోలీసులు రంగప్రవేశం చేశారు? ఇంకా ఏ రకాలుగా ఇంకా ఎంతమంది లిస్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? థ్యాంక్ యూ జమీమా. ఇటీవల కాలంలోని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో ముఖ్యంగా చాలామంది చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా తమ ఇన్కమ్ సంపాదించుకునేందుకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ కూడా సామాన్యుల జీవితాలు నాశనం చేస్తున్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇలాగా అనేక దాంట్లోని రీల్స్ చేస్తూ కూడా ఫేమస్ అవ్వడమే కాదు, వాళ్ళు ఫేమస్ అయిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఇన్కమ్ సంపాదించుకునేందుకు కూడా యువత జీవితాన్ని మొత్తం నాశనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే వీసీ సజ్జనార్ ఈ బెట్టింగ్ యాప్స్పై ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ని సంబంధించి పూర్తిగా అరికట్టాలంటూ కూడా ఒక ట్వీట్ చేసిన నేపథ్యంలోనే ఇది పెద్ద దుమారమే రేపిందనే చెప్పొచ్చు. ఎప్పుడైతే సజ్జనార్ ట్వీట్ చేశారో వెంటనే ఇటు లోకల్ బాయ్ నాని, మొట్టమొదటగా లోకల్ బాయ్ నానిని అయితే అరెస్ట్ చేశారు. అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి యువత జీవితాన్ని నాశనం చేస్తున్నాడంటూ కూడా అతనిపై కేసు అయితే నమోదైంది. ఆ తర్వాత యూట్యూబర్ హర్ష సాయిపై కూడా కేసు అయితే నమోదైంది. ఆ తర్వాత ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఎవరెవరు ప్రమోషన్స్ చేస్తున్నారు, ఇటు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ఇటు ఇన్స్టాగ్రామ్ వేదికగా కావచ్చు, లేదంటే యాడ్ల రూపంలో యూట్యూబ్లో యాడ్ల రూపంలో కూడా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారో వీళ్ళందరినీ కట్టడి చేసేందుకు ఇప్పుడు తెలంగాణ పోలీసులు పూర్తిగా రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే 2 రోజుల క్రితం 11 మందిపై కేసులు అయితే నమోదు చేశారు. ఈ రోజు తాజాగా ఏదైతే ఇటు హీరోయిన్స్తో పాటు యాంకర్స్ పై కూడా ఏదైతే కేసులు అయితే నమోదైనట్లయితే తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే హీరో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలపై ఇప్పటికే మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు అయితే నమోదైనాయి. అలాగే హీరోయిన్లు వచ్చేసి మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతలపై కూడా ఇప్పటికే కేసులు అయితే నమోదైంది. అలాగే మరికొంతమంది అంటే అనన్య నాగెల్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య రాజన్పై కూడా ఇప్పటికే కేసులు అయితే నమోదైనాయి. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని, పావనీలపై కూడా ఇప్పటికే కేసులు అయితే నమోదైనాయి. అలాగే నేహా పతాన్, అలాగే పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్లపై కూడా ఇప్పటికే పంజాగుట్ట పిఎస్లో కూడా కేసులు అయితే నమోదైనాయి. అలాగే టేస్టీ తేజ, బండారు, శేష సుకృత, రీతు చౌదరిపై కూడా ఇప్పటికే కేసులు కూడా నమోదవడం జరిగింది.
ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎఫ్ఐఆర్లో కూడా కొన్ని సెక్షన్లు పెడుతూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఏదైతే ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో కొంతమందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు, విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2 రోజుల క్రితం పంజాగుట్ట పోలీసులు కొంతమంది సెలబ్రిటీస్తో పాటు యూట్యూబర్స్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి నోటీసులు అయితే జారీ చేశారు. వాళ్ళు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే కేవలం శేఖర్ భాష ఒక్కడే మొన్న అయితే విచారణకు హాజరయ్యాడు. ఈ రోజు విష్ణుప్రియ ఈ రోజు ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు అయితే హాజరైంది. అలాగే మరి కొంతమందిపై కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు అయితే జారీ చేశారు. వీళ్ళందరినీ కూడా విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలోనే ఎవరు కూడా విచారణకు అయితే హాజరు కావట్లేదని చెప్పొచ్చు. ఇందులో కొంతమంది ఫోన్లు ఇప్పటికే స్విచ్ ఆఫ్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు ఎక్కడున్నారన్న దానిపై ఇప్పటికే పోలీసులు కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లతో పాటు యాంకర్స్ అలాగే ఇటు సెలబ్రిటీలు అంటే ఇటు ఇన్స్టాగ్రామ్ అలాగే సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన కొంతమంది వ్యక్తులు కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ అయితే చాలా ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ఇటు వీసీ సజ్జనర్ కూడా దీనిపై ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఈ ట్వీట్ నేపథ్యంలోనే ముందుగా తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో యువత జీవితాలని ఏదైతే అడ్డు పెట్టుకొని వాళ్ళు ఇన్కమ్ సంపాదిస్తున్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక ట్వీట్ చేసిన నేపథ్యంలోనే ఈ రాదంతం మొత్తం జరుగుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందుట్లోనే చాలా కీలకంగా చూసుకున్నట్టయితే వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ గురించి సపరేట్గా కొన్ని వీడియోస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోని ప్రత్యేకంగా బెట్టింగ్ యాప్ గురించి ఒక వీడియో పోస్ట్ చేస్తారు. ఆ వీడియోలో కూడా ఆ బెట్టింగ్ యాప్ ద్వారా ముఖ్యంగా కొంతమంది అంటే ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా 500 వేస్తే 50,000 వస్తున్నాయని చూపించడం. ఈ నేపథ్యంలోనే యువత కూడా వాటిని చూసి చెడిపోతున్నారు. ముఖ్యంగా చాలామంది యువత చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఇలా చాలామంది కూడా ఇటు బెట్టింగ్ యాప్స్లోని డబ్బులు పెట్టి పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆ డబ్బులు కట్టలేక మళ్ళీ ప్రైవేట్ లోన్ యాప్స్ నుంచి లోన్స్ తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి వేధింపులు రావడం, వీళ్ళ ఆత్మహత్య చేసుకోవడం, ఇలా అనేక రకాలుగా యువత మొత్తం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ రూపంలో ఏదైతే మహమ్మారిగా మారిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ పోలీసులు కూడా ఈ బెట్టింగ్ యాప్ పై ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పొచ్చు. గతంలో ఇటు తమిళనాడు, కేరళ అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేశారు. కానీ చాలామంది తెలివిగా టర్బో VPN లాంటి యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుంటూ కూడా బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని వాటిలో ప్లే చేయడం జరుగుతుంది. అవే ప్లేయింగ్ కాకుండా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్తో పాటు యూట్యూబర్స్ సెలబ్రిటీలు అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంతో కూడా యువతి వాళ్ళని నమ్మి ఈ బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో అమౌంట్లు వేసుకొని దాంట్లో పోగొట్టుకోవడం, అలాగే ఆ అమౌంట్లు అప్పు తీర్చడానికి మరొక ప్రైవేట్ యాప్స్లోంచి లోన్స్ తీసుకోవడం, ఆ ప్రైవేట్ యాప్స్ కూడా ఏదైతే దీనికి సంబంధించి లోన్స్ కట్టకపోతే వాళ్ళని వేధించడం, వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం లాంటి అనేక సంఘటనలు మనం గతంలో చాలానే చూసాం. ఇప్పుడు వీటన్నిటిని అరికట్టాలంటే ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ అనేది ఆగిపోవాలంటూ కూడా వీసీ సజ్జనర్ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇటు ఈ ఎవరైతే సెలబ్రిటీస్తో పాటు హీరోస్ హీరోయిన్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే వీళ్ళందరిపై కేసులు అయితే నమోదని ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ రోజు విష్ణుప్రియ విచారణకైతే హాజరైంది, ఇంకా మిగతా అందరూ కూడా విచారణకైతే హాజరు కావాల్సి ఉంది. చాలా మంది ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారనే దానిపై ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం అయితే తెలంగాణ పోలీసులు మోపుతున్నారని చెప్పొచ్చు. వీళ్ళు చేసే ఎప్పుడైతే వీళ్ళపై కేసులు రిజిస్టర్ అవుతాయో ఇమీడియట్ గా ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఖచ్చితంగా ఆగిపోతాయి అంటూ కూడా విశ్లేషకులు అయితే చెప్పడం జరుగుతుంది. జమీమా రైట్ కుమార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం కనుక చూస్తుంటే టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ ఉన్నారు. ఇందులో ప్రముఖంగా చెప్పుకుంటే దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి లాంటి సెలబ్రిటీస్ ఉన్నారు. వీరికి సంబంధించి కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనిపై వారు ఎప్పుడు స్పందిస్తారు, ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ వస్తే వాళ్ళ మీద తీసుకునే యాక్షన్స్ కానీ సెక్షన్స్ కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎస్ జమీమా, ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ముందుగా ఏదైతే యూట్యూబ్లో కావచ్చు లేదంటే ఇటు ఇన్స్టాగ్రామ్లోని ఎవరైతే ఫేమస్ అయ్యారో వాళ్ళు మాత్రమే వాళ్ళు ఇన్కమ్ సంపాదించుకునేందుకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ కూడా వాళ్ళ లక్షల్లో అయితే ఇన్కమ్ సోర్స్ని అయితే ఎత్తుక్కున్నారు. కాకపోతే ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారో అవే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇటు సినీ సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే రానా, దగ్గుబాటితో పాటు కొంతమంది హీరోయిన్లు అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్లో భాగంగా ఉన్నారు. మంచు లక్ష్మి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. కాబట్టి వాళ్ళపై కూడా ఇప్పటికే మియాపూర్ పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద వాళ్ళపై కేసులు అయితే నమోదని ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరూ కూడా
ఏదైతే ఆ నోటీసులకి అయితే ఇంకా స్పందించలేదని చెప్పొచ్చు. వీళ్ళపై కొన్ని సెక్షన్స్ అంటే ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 393/2025 కింద మియాపూర్ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ఇందులో పలు సెక్షన్లు అంటే 318/4 అలాగే 112 రెడ్ విత్ 49 BNS 3/3A అలాగే 4 TSGA 66D ఐటీఏ యాక్ట్ ప్రకారం 2000 నుంచి 2008 ఐటీఐ యాక్ట్ ప్రకారం ఇప్పటికే వీళ్ళపై కేసులు అయితే నమోదని. ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న హీరోయిన్స్తో పాటు యాంకర్స్ కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషించారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళపై కూడా ఇప్పటికే పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇప్పటికే వీళ్ళందరికీ నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు హాజరవ్వాలి, విచారణకు సహకరించాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ నోటీసులకు సంబంధించి ఇంకా ఏ సెలబ్రిటీ కూడా స్పందించలేదు. కేవలం చిన్న సెలబ్రిటీస్ అంటే ఇటు విష్ణుప్రియ, శేఖర్ భాష లాంటి వాళ్ళు మాత్రం ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు అయితే హాజరయ్యారు. కానీ మిగతా వాళ్ళు ఇంకా ఎవరు కూడా హాజరవ్వలేదు. ఇందులో కొంతమంది ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడున్నారన్న దానిపై పోలీసులు కూడా ఇప్పటికే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. కానీ ఇటు సినీ సెలబ్రిటీస్ కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కూడా సరికాదంటూ కూడా చాలా మంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ జీవితాలకు సంబంధించి చాలా ప్రభావితం ప్రజల్లో చూపిస్తుంది. వాళ్ళు యాక్ట్ చేసే సినిమాలతో పాటు వాళ్ళు చేసే పనులు అంటే అంటే బయట కూడా వాళ్ళు చేసే పనులపై చాలా ప్రభావితం పడుతుంది. అలాంటి సినీ హీరోస్తో పాటు సినీ హీరోయిన్స్ కూడా ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు మియాపూర్ పోలీసులు ఇటు సినీ సెలబ్రిటీస్ పై ఇప్పటికే కేసులు నమోదు చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు విచారణకు హాజరవుతారా లేదనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. జమీమా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టాప్ సెలబ్రిటీస్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఫ్యాన్స్ కానీ తర్వాత ఇండస్ట్రీ కానీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే సినీ ఇండస్ట్రీ దీనికి సంబంధించి ఒక ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ యాప్స్ని ప్రమోట్ చేసిన వారి మీదే పోలీసులు కేసు నమోదు చేశారా లేదంటే దీంట్లో బెట్టింగ్ యాప్స్లో పాల్గొన్న వారి మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉందా? ఎస్ జమీమా, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు సినీ సెలబ్రిటీలు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేశారో వాళ్ళు ఒక యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు చేస్తేనే వాటి ప్రభావం ప్రజల్లో చాలా ఎక్కువ ఉంటుంది. తమ ఇష్టమైన నటుడు ఏదైతే ఒక యాడ్ ప్రమోట్ చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ యాడ్లో ఉన్న వస్తువును కొనుగోడానికి కూడా ముందుగా ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇదే తరహాలోని ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది చాలా నీచమైన పని అంటూ కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అనేది ముఖ్యంగా యువత జీవితాలని నాశనం చేస్తుంది. అంటే ఈజీ మనీకి అలవాటు పడితే ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి అంటూ కూడా గతంలో అనేక మంది చెప్పడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ సెలబ్రిటీస్ అందరూ అంటే రానా దగ్గుబాటు కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, ఇలాగ అనేక మంది సెలబ్రిటీస్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంలోని కీలక పాత్ర పోషించారు కాబట్టి వీళ్ళపై ఇప్పటికే కేసులు అయితే నమోదని. కానీ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎటువంటి విచారణకు అయితే హాజరు కాలేదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం సరికాదంటూ కూడా సినీ పెద్దలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న హీరోస్ ఎవరు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మాత్రం ఎవరూ చేయలేదు. ఇప్పుడు యంగ్ హీరోస్ ఎవరైతే వచ్చారో, యంగ్ హీరోయిన్స్ ఎవరైతే వచ్చారో వీళ్ళు ఇలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళపై ఈ కట్టడి జరిగితేనే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అయితే ఆగుతుంది, యువత జీవితాలు నాశనం కాకుండా ఉంటుందంటూ కూడా ఇటు విశ్లేషకులు అయితే చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఏదైతే సినీ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ఒక పెద్ద దుమారం లేగుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది ఏదైతే యువత జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి వాళ్ళు ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే వాళ్ళు చేసే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రభావితం ప్రజలపై చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి ముఖ్యంగా సినీ పెద్దలు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సరికాదంటూ కూడా వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ ఎవరిపై అయితే కేసులు అయితే నమోదైనాయో వాళ్ళు ఇంకా విచారణకు హాజరు కాలేదు కాబట్టి ఒకవేళ వాళ్ళు విచారణకు హాజరైతే దానిపై ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో మనం వేచి చూడాల్సి ఉంటుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కుమార్. రైట్, ఇక బెట్టింగ్ యాప్ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఇందులో టాప్ సెలబ్రిటీలు కూడా ఉండటం మనకి కొంచెం ఆందోళన కలిగించే విషయంగానే తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 25 మందికి పైగా మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించాలనే ఆరోపణలతోనే ప్రముఖ సెలబ్రిటీస్ అయిన హీరో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగాళ్లపై కూడా కేసులు నమోదయ్యాయి. యాంకర్లు వైపు చూసుకుంటే కనుక శ్యామల, శ్రీముఖి, రీతు చౌదరి, ఒకవైపు విష్ణుప్రియ, యూట్యూబర్ వర్షిణిపై కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే 11 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.